వాస్తు పండిట్ గారు నమస్కారం అండి. నమస్తే. అనారోగ్య సమస్యలపై వాస్తు దోషాల ప్రభావాన్ని వివరించారు కదా. అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా అనారోగ్య సమస్యలకు వాస్తుకు ఉన్న సంబంధాన్ని కూడా వివరించగలరా? జై శ్రీరామ్. ఇది మరొక మంచి ప్రశ్న. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి స్త్రీలకు మంచి గౌరవం ఇచ్చింది. మన రామాయణ మహాభారతాల్లో కూడా స్త్రీలకు సముచితమైన స్థానం ఉంది. అలాగే స్త్రీలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారు అన్న విషయాన్ని మన శాస్త్రాలు నిరూపించాయి, చెప్పడం జరిగింది. ఎందుకంటే స్త్రీ ఇంట్లో ఉన్న ఒక గృహిణి సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది. భార్యకు భర్తకు ఉన్న సంబంధం వల్ల పిల్లలు కూడా సంతోషంగా ఉండాలంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీ గృహిణి కూడా సంతోషంగా ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఆ గృహిణి యొక్క అనారోగ్య కారణాలు ముఖ్యంగా నేను గత 25 సంవత్సరాలుగా నా పరిశోధనలో నేను పరిశోధించినప్పుడు వాయువ్యంలో దోషము స్త్రీని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా స్త్రీలకు బీపీ రావడానికి ముఖ్య కారణము వాయువ్యంలో ఉన్న దోషం అని నేను కనుగొనడం జరిగింది. అలాగే ఆగ్నేయంలో ఉన్న దోషాలు, తూర్పు ఆగ్నేయంలో ఉన్న దోషాలు, దక్షిణాగ్నేయంలో ఉన్న దోషాల వలన కూడా స్త్రీకి అనేక సమస్యలు వస్తాయి, అనారోగ్యం కూడా కలుగుతుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే వాస్తులో దక్షిణ నైరుతిలో దోషం ఉన్నట్లయితే స్త్రీలకు చాలా సమస్యలు వస్తాయి. ఈ 3 వాస్తు దోషాలని ఒక మంచి వాస్తు పండితుని పిలిపించి ఈ దోషాలను సవరించుకున్నట్లయితే ఆ ఇంటిలో ఆ స్త్రీకి సంతోషంగా ఉండగలుగుతుంది. జై శ్రీరామ్.